చాలామంది కూడా వెళ్ళిపోతారు, బంధువులైనా కానీ స్నేహితులైనా కానీ. కాబట్టి ధనికులకే స్నేహితులు ఎక్కువ. ధనం లేదని తెలిసినప్పుడు విడిచిపోతారు ఒక్కొక్కరిగా. అనేక పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. పరిస్థితి బాగున్నప్పుడు వెంబడించిన పరిస్థితి ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో కొంచెం విఘాతం లేకపోతే ఇబ్బందికరమైనటువంటిది ఎదురైందనుకోండి, ఇక ఆ పరిస్థితి నుంచి ఎస్కేప్ అయ్యేటట్లుగా, ఆ సిచ్యువేషన్ నుంచి తొలగిపోయేటట్టుగా, ఎస్కేప్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. అట్లాంటి ఆ పరిస్థితులు జరిగే ఈ లోకంలో దావీదు దగ్గర ఉన్న సేవకులు, దావీదును ప్రేమించిన వారు మాత్రం, దావీదు సింహాసనం కోల్పోయినా, కిరీటాన్ని కోల్పోయినా, అధికారాన్ని కోల్పోయినా, ఇప్పుడు తిండి లేక కనీసం చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితిలో ఆయన ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు సమూయేలుతో ఒక మాట అంటాడు. సమూయేలు, మనిషి పై రూపాన్ని లక్ష్య పెడతాడు, మనిషి నరుని ముఖాన్నే చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడని. ఈ దావీదు దగ్గర ఉండే ఈ సేవకులు కూడా దావీదు యొక్క కష్ట పరిస్థితినే ప్రేమించారు. నిజమైన స్నేహితుల్లాగా విడవక ప్రేమించిన వారిగా